ఒక ఊర్లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. సంతలో నుంచి కొంతమంది పిల్లలు హఠాత్తుగా మాయమైపోయారు. వాళ్ళు ఎందుకు మాయమైపోయారు, ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఈ పూర్తి కథను చూడండి. ఒక ఊర్లో ప్రతి సంవత్సరం ఒక్కసారి జాతర జరుగుతుంది. విచిత్రమైన విషయమేమిటంటే, ప్రతి సంవత్సరం ఆ జాతరలో ఏదో ఒక వింత సంఘటన జరుగుతూనే ఉంటుంది. ఈసారి కూడా జాతర ప్రారంభమైంది. రాముడు, ఈరోజు ఈ జాతర మళ్ళీ పెడుతున్నారు. పెద్ద పెద్ద ఉయ్యాళ్ళు పెడుతున్నారు, నాటకాలు పెడుతున్నారు, మరియు ఆట వస్తువులు, ఇంకా చాలా సామాన్లు పెడుతున్నారు. మన ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు వెళ్దామని మొండికేస్తారు, కానీ వాళ్ళకి ఎలాగైనా సర్ది చెప్పాలి. అక్కడ ఏదైనా సంఘటన జరిగితే ఎవరు బాధ్యులు? అయ్యో అన్నా, నువ్వు కూడానా? ప్రతి సంవత్సరం ఈ జాతర జరుగుతూనే ఉంటుంది. ఈ జాతరలో ఏదో ఒక సంఘటన జరగడం సాధారణమే కదా. ఇదంతా వదిలేయ్. వదినను పిల్లల్ని తీసుకుని జాతరకు వస్తున్నావు కదా, మరి అక్కడ నాటకము కూడా వేస్తారు, అది కూడా చూడాలి కదా. అవును రాముడు, అందరూ వెళ్ళినప్పుడు సుజాత ఇంకా పిల్లల్ని వెళ్ళొద్దంటే ఎలా ఒప్పుకుంటారు? వాళ్ళని కూడా తీసుకొని వెళ్లాల్సిందే. హా అన్నా, రాత్రి అవుతుంది, ఇంటికి వెళ్దాం. మరి రేపు జాతరకు రావడానికి సిద్ధపడాలి కదా. ఇక వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మళ్లీ పొద్దున్నే అందరూ స్నానాలు అవి ముగించుకొని జాతరకు సిద్ధపడతారు. సుజాత, విను, జాతరకు మనమంతా వెళ్తున్నాం, కానీ అక్కడ పానీపూరి మాయలో పడి తప్పిపోవద్దు. నేను కనపడకపోతే పిల్లల్ని తీసుకొని తిన్నగా ఇంటికి వచ్చేసేయ్. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ఆ ఊర్లో వాళ్ళందరూ ఆ జాతరలో సంతోషంగా గడపటానికి వెళ్లారు. అరే మంజులా, నువ్వెప్పుడొచ్చావు? అవునక్క, ఇప్పుడే వచ్చాము. మా కుటుంబం అందరం వచ్చాము. మేమెలా రాకుండా ఉంటాం చెప్పు? అమ్మా, అదిగో చూడు, పానీపూరి బండి వచ్చింది. పదండి వెళ్ళి తిందాం. అవునమ్మా, పదండి, లొట్టలు వేసుకుంటూ తిందాం. ఓ అన్నయ్య, ఈ పానీపూరి నీళ్ళేంటి ఇలా ఎర్రగా ఉన్నాయి? ఎందుకు నీ మొహం దాచుకుంటున్నావు ఈ నల్లటి బట్టలు వేసుకుని? ఓ చెల్లమ్మ, నువ్వు ఈ పానీపూరి తిని ఆనందించు. ఇవి ఎంతో రుచికరమైన నీళ్లు. ఒక్కసారి ఇక్కడ పానీపూరి తిని చూడండి, మిగతా రుచులన్నీ మర్చిపోతారు. మంచిది. అయితే 3 ప్లేట్లు ఇవ్వండి. అయ్యో, ఏం జరుగుతోంది? అంతా తిరుగుతున్నట్లుంది. తల కూడా బరువెక్కుతుంది. మరుక్షణమే ముగ్గురు నేలపై పడిపోతారు. ఆ పానీపూరివాడు దెయ్యంలాగా మారిపోయి పిల్లల్ని తీసుకునిపోతాడు. మరొక పక్క రాంబాబు సుజాతాను వెతుక్కుంటూ ఉంటాడు. సుజాత, ఓ సుజాత, నువ్వెక్కడ ఉన్నావు? పానీపూరిని లొట్టలు వేసుకుంటూ ఉన్నావా? ఇంటికి వెళ్ళేది ఉందా లేదా? చివరికి సుజాత పానీపూరి బండి దగ్గర పడిపోయి కనిపిస్తుంది. అప్పుడే పిల్లలకి స్పృహ వస్తుంది. కాని ఎదురుగా ఆ దెయ్యం వాళ్లని తీసుకువెళ్లడాన్ని చూసి గట్టిగా అరుస్తారు. కాని ఆ దెయ్యంవాడు పిల్లలకి మంత్రం వెయ్యడం వల్ల పిల్లలు ఎవ్వరికీ కనపడరు, వినపడరు. గుహ దగ్గరికి వెళ్ళగానే దెయ్యం తన చేతిని తలుపు పైన పెడుతుంది. ఓం భీం బుష్. అప్పుడే తలుపు తెరుచుకుంటుంది. వాళ్ళ ఇద్దర్నీ దెయ్యంవాడు గుహలోపల బంధించేస్తాడు.
మళ్ళీ బయటికి వచ్చి జాతరకు వెళ్తాడు. ఆ దెయ్యం మాయా పానీపూరి తినడానికి ఇంకా పిల్లలు వస్తారు. అంకుల్, ముందు నాకు పానీపూరి పెట్టు. కాదు కాదు, నాకు పెట్టు. ముందు నాకు పెట్టు. ఆ పిల్లలందరూ గొడవ పడసాగారు. అయితే ఆ దెయ్యంవాడు వారందరికీ ఒక్కొక్కరికిగా పానీపూరి పెట్టడం ప్రారంభించాడు. ఇప్పుడొస్తది మజా. మీ అందరికీ బాగా ఆతృతగా ఉంది కదా? పానీపూరి తినాలి అని నా మాయా పానీపూరి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. అప్పుడే పానీపూరి తిన్నవాళ్లందరూ ఒకరి తర్వాత ఒకరు స్పృహ తప్పి పడిపోతారు. తర్వాత ఆ దెయ్యం వాళ్లకి మంత్రం వేస్తాడు. వాళ్లకు స్పృహ వచ్చేసరికి ఆ దెయ్యం వాళ్లని తీసుకెళ్తూ ఉంటుంది. పిల్లలు కేకలు వేస్తారు. మంత్రం వెయ్యటం వలన వారిని ఎవ్వరూ చూడలేకపోతారు, వినలేకపోతారు. ఏమీ ఉపయోగం లేదు. మీరెంత అరిచినా మిమ్మల్ని కాపాడడానికి ఎవ్వరూ రారు. ఎవ్వరూ మిమ్మల్ని చూడలేరు. ఇలాగే జాతరకు వచ్చిన పిల్లలందరూ మాయమైపోతుంటారు. ఆ దెయ్యం వాళ్లందర్నీ రహస్య గుహలో బంధిస్తుంది. కాసేపటి తర్వాత అందరూ వాళ్ల పిల్లల్ని వెతకసాగారు. అయ్యా, ఎవరైనా మా కూతుర్ని చూసారా? మా బిడ్డ కనపడటం లేదు. మీరెవరైనా మా కొడుకుని చూసారా? అరే అన్నా, మీ పిల్లలే కాదు, అందరి పిల్లలు మాయమైపోయారు. మొత్తం ఊర్లో గందరగోళం మొదలవుతుంది. ఆ రోజు రాత్రి ఊర్లోకి దెయ్యం వస్తుంది. ఓ పిచ్చివాళ్లారా, బాధలో ఉన్నారా? అయ్యో, ఇది ఎవరి శబ్దము? అందరూ ఆ శబ్దం వచ్చే వైపుకు వెళ్తారు. అక్కడ ఆ దెయ్యాన్ని చూసి అందరూ పరిగెత్తుతారు. అయ్యో, కాపాడండి! ఈ దయ్యం ఇటొచ్చేసింది, కాపాడండి! అరే కాపాడండి, పరిగెత్తండి పరిగెత్తండి, ఈ దెయ్యం తినేస్తుంది మనందర్నీ. మీ పిల్లలందరూ నా దగ్గర బందీలుగా ఉన్నారని నేను మీకు చెప్పడానికొచ్చాను. కాని మీరందరూ ఇంత పిరికి వాళ్ళు. మీరేం కాపాడతారా మీ పిల్లల్ని? ఊర్లో పిల్లల్ని నువ్వు మాయం చేశావా? అవును, నేనే చేశాను. ఇక తొందరలో వాళ్ళందర్నీ చంపేస్తాను. అలాగే నా ప్రతీకారాన్ని తీర్చుకుంటాను. ఎవరు నువ్వు? నువ్వు మా ఊర్లో పిల్లల్ని ఎందుకు బంధించావు? నన్నింత తొందరగా మర్చిపోయారా మీరు? గుర్తు తెచ్చుకోండి. ఈ ఊర్లో కొన్ని సంవత్సరాల క్రితం నా భార్య, నేను ఇంకా నా పిల్లలు ఉండేవాళ్ళం. నేను నా భార్య ఇంట్లో లేని సమయంలో ఇంట్లో మంటల కారణంగా పిల్లలు కాలిపోతుంటే నా పిల్లలు ఎంతలా కేకలు వేశారు. కానీ ఎవ్వరూ వాళ్లకు సహాయం చేయలేదు. ఆ రోజు నా పిల్లలు చనిపోయారు. నేనింటికొచ్చినప్పుడు కాలిపోయిన నా పిల్లల శవాల మీద ప్రమాణం చేశాను. ఈ ఊర్లో వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాము అని. నేను నా భార్య కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాము. కానీ మాకు తెలీదు నీ పిల్లలు నీ ఇంట్లో మంటల్లో కాలిపోతున్నారని. మేమందరము జాతరలో ఉన్నాము. మేము ఊర్లో ఉంటే ఆ మంటను ఖచ్చితంగా ఆపేవాళ్ళం, మీ పిల్లల్ని కాపాడేవాళ్ళం. అదంతా నాకు తెలీదు. నేను నా ప్రతీకారం తీర్చుకుంటాను. ఇంకా మీరు కూడా మీ పిల్లలు లేకుండానే ఉండండి, పరితపించండి, ఏడవండి అనుకుంటూ దెయ్యం గుహ వైపుకు వెళ్ళసాగింది. అయ్యలారా, మనందరికీ ఇదే సమయం. మనం ఆ దెయ్యం వెనకాలే వెళ్ళి ఆ గుహ ఎక్కడ ఉందో తెలుసుకుందాం. అవునన్నా, నువ్వు నిజమే అంటున్నావు. మనందరి కర్తవ్యం మనం మన పిల్లలను కాపాడుకోవడమే. అందరూ చేతిలో మంటలు పట్టుకొని దెయ్యం వెనకాలే వెళ్తారు. నడవండి అందరూ, ఈ దెయ్యాన్ని ధైర్యంగా ఎదుర్కొందాం. ఆ రహస్య దెయ్యం గుహ వరకు
వెళ్ళగలుగుతారు. ఓం భీం బుష్. ఎప్పుడైతే తలుపు తెరుచుకుంటుందో ఊర్లోని పిల్లలందరూ ఊర్లో వాళ్ళని చూస్తారు. సందు దొరకగానే గుహ బయటకు వచ్చేస్తారు. హే పిల్లలు, మీకింత ధైర్యమా? మీరు నాతోనే వేషాలు వేస్తున్నారా? ఊర్లో వాళ్ళు ఆశ్చర్యపోయి అటు ఇటు చూస్తుంటారు. పిల్లలకి మంత్రం వేయడం వల్ల ఊర్లో వాళ్ళకి పిల్లలు ఎక్కడ ఉన్నారో కనపడ్రు. కాని పిల్లలకి ఊర్లో వాళ్ళందరూ కనిపిస్తారు. ఓ దెయ్యమా, మా పిల్లలం అంత చేతకాని వాళ్ళం అనుకుంటున్నావా? మమ్మల్ని మేము కాపాడుకోగలం. ఈరోజు నిన్ను నిప్పుతో తగలబెట్టేస్తాము చూడు. పిల్లలు ఊర్లో వాళ్ళ చేతిలో నుంచి మిప్పు కర్రలు తీసుకుంటారు. లేదు లేదు, నేను చచ్చిపోను. నేను ప్రతీకారం తీర్చుకోవాలి. ఓ దెయ్యమా, దేవుడికి కూడా తెలుసు నువ్వు ఏ కారణం లేకుండా మమ్మల్ని హింసిస్తున్నావని. అందుకే నీకు ఇలా జరిగింది. ఏదైతే నీ పిల్లలకు జరిగిందో అది ఒక అనుకోకుండా జరిగిన సంఘటన మాత్రమే. దెయ్యం అరుస్తూ మంటలో కాలిపోయి చనిపోతుంది. మరి దెయ్యం చనిపోగానే తన మంత్రం కూడా పిల్లలపై నుంచి వెళ్ళిపోతుంది. మాకు మీ మీద గర్వంగా ఉంది పిల్లలు. మీరు దెయ్యం ముందు చాలా ధైర్యంగా నడుచుకున్నారు.